టీమిండియా ఘోర పరాజయాల నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ కఠినమైన రూల్స్‌ను అమలు చేసేందుకు సిద్ధమైన సంగతి మనకు తెలిసిందే కదా! అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనతో డ్రెస్సింగ్ రూమ్‌ను సెట్ చేసేందుకు ఏకంగా కొత్తగా 1 కాదు, 2 కాదు 10 రూల్స్‌ని తీసుకొచ్చింది. ఈ వివరాలను గనక మనం పూర్తిగా పరిశీలించినట్టయితే ఊహించని ట్విస్ట్‌లయితే మనకి కనిపిస్తాయి. ఈ రూల్స్ పాటించని ఆటగాళ్లకు భారత జట్లు అసలు చోటే ఉండదని, వాళ్ళని పూర్తిగా పక్కకి తోసేస్తాము అంటూ బహిరంగంగా ప్రకటన కూడా చేసినట్టు తెలుస్తుంది. జట్టులో స్టార్క్ సంస్కృతికి తెరదించేందుకే నడుం బిగించింది బీసీసీఐ. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బందిని అనుమతించడంపై ఆంక్షలు విధించింది. ప్రాక్టీస్ మ్యాచ్ ఎగ్గొట్టటం, అలాగే మ్యాచ్ల సందర్భంగా సొంత వాహనాల్లో ప్రయాణించటం, ఇవన్నీ పూర్తిగా నిషేధం విధించింది. ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడి తీరాల్సిందే అంటూ పేర్కొంది. మరి ఒక్కసారి ఆ 10 రూల్స్ ఏంటో ఇంకా క్లియర్‌గా తెలుసుకుందామా? ఫస్ట్ రూల్ ఏంటంటే బీసీసీఐ టీమిండియా మేనేజ్‌మెంట్ అనుమతి లేకుండా కనీసం ఆటగాళ్ళు వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకువెళ్ళడం ఇంక కుదరదు. ఆటగాళ్ళ మేనేజర్లు, వంటవాళ్ళు, డైటీషియన్‌లు, సెక్యూరిటీ వంటి వారిని అస్సలు అనుమతించే క్వెషనే లేదు. రెండవ రెండవ రూల్ ఏంటంటే ఆటగాళ్ళు తమ వస్తువులు, సామాగ్రి ఆహ్, సంబంధించిన బరువు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్దేశించిన పరిమితుల్లోనే ఉండాలనమాట. అదనపు లగేజ్ తీసుకెళ్లాలంటే టీమిండియా మేనేజ్‌మెంట్ అనుమతి తీసుకోవాలి. అందుకు సంబంధించిన సొంత ఖర్చును భరించాల్సి ఉంటుంది. అంటే ఎక్స్‌ట్రా లగేజ్‌కి సంబంధించిన ఫ్లైట్ చార్జెస్, లగేజ్ చార్జెస్ అన్నీ కూడా పడతాయి. ఆటగాళ్ళు ఇక మీదట వ్యక్తిగతంగా కాకుండా జట్టుతోనే ప్రయాణించాలి. వాళ్ళ సొంత కారులో వెళ్తాము, సొంత కారులో వస్తాము అంటే కుదరదు. ఒకవేళ కుటుంబంతో జర్నీ చేయాలంటే ముందుగా కోచ్ లేదా సెలక్షన్ కమిటీ పర్మిషన్ తీసుకోవాలి. జట్టుతో ప్రయాణించడం ద్వారా టీమ్ ఐక్యమత్యత బలోపేతం అవుతుంది కాబట్టి ఒకవేళ గనుక వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ వస్తున్నా కూడా వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని ఆటగాళ్ళ బసలోనే చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాలుగో రూల్ ఏంటంటే ప్రతి ఆటగాడు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. దేశవాళీ క్రికెట్ వాడే వారికి భారత జట్టులో చోటు అయితే దక్కుతుంది. మ్యాచ్ ఫిట్‌నెస్, స్ట్రెంగ్త్ అండ్ ఫామ్‌ను మెరుగుపరుచుకోవడానికి దేశవాళీ క్రికెట్ చాలా ముఖ్యం. సో, ఖచ్చితంగా ఆడి తీరాలి. ఐదవదేంటంటే బెంగుళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు తీసుకెళ్లాల్సిన వస్తువులు, పరికరాల విషయంలో ఆటగాళ్ళు టీమ్ మేనేజ్‌మెంట్‌తో సంయమనం చేసుకోవాలి. అలా కాకుండా ప్రత్యేకమైన సౌకర్యాలు కావాలంటే ఆటగాళ్ళు ఆ ఖర్చుని భరించాల్సి ఉంటుంది. ఇక ఆరవ పాయింట్ ఏంటి అంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేంటి అంటే ముందుగా నిర్దేశించిన ప్రాక్టీస్ షెడ్యూల్ ముగిసే వరకు ఆటగాళ్ళందరూ నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లోనే ఉండాలి. ప్రాక్టీస్ సెషన్ పూర్తయిన తర్వాత అందరూ ఒకేసారి తిరుగు తిరుగు ప్రయాణానికి ప్రయాణించాలి. ఏడవది విదేశీ పర్యటనల సమయంలో ఎలాంటి పర్సనల్ షూట్స్ లేదా ఎండోర్స్‌మెంట్స్‌లో పాల్గొనడానికి వీల్లేదు. ఆట మీద ఫోకస్ దెబ్బతినకుండా ఉండేందుకు బోర్డ్ ఈ కఠినమైన నిబంధన తీసుకొచ్చింది. విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల వెంట వారి కుటుంబ సభ్యులను గతంలో మాదిరి అనుమతించరు. 45 రోజులు దాటిన విదేశీ పర్యటనలో మాత్రమే ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తారు. అది కూడా 2 వారాల వరకే పరిమితం ఉంటుందన్నమాట. అంటే లాంగ్‌గా ఉండాలి. ఒక 45 డేస్ కన్నా ఎక్కువ ఉండాలి విదేశాల్లో అంటేనే అప్పుడు పర్మిషన్ ఇస్తారు. లేకపోతే ఇవ్వరు. ఇక బీసీసీఐ అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలు, ప్రమోషనల్ ఈవెంట్స్‌కు ఆటగాళ్లందరూ అందుబాటులో ఉండాలి. ముందస్తు అనుమతి లేకుండా డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవు. ఇక చిట్ట చివరిది 10వది ఏమైనా ఉంది అంటే ఆటగాళ్ల అందరూ కూడా క్రమశిక్షణతో కలిసికట్టుగా ఉంటూ జట్టు విజయం కోసం కష్టపడాలి. ఇది ఆటలో మెరుగుదలకు దోహదపడుతుందని బీసీసీఐ చెప్పింది. అలాగే సిరీస్ లేదా మ్యాచ్‌లు ముందుగానే ముగిసినా అంతా కలిసే ప్రయాణం చేయాలి. అనుమతి లేకుండా ఎవరికి వాళ్ళు వెళ్ళటానికి వీలు పడదు. ఒకవేళ గనుక బీసీసీఐ ఒక ఆటగాడిని అర్జెంట్‌గా హాస్పిటల్‌కి పంపించాలి, లేకపోతే ఆహ్, కౌన్సెలింగ్ సెంటర్‌కి పంపించాలి అనుకుంటే తప్ప వాళ్ళందరూ కూడా మ్యాచ్ లేదా సిరీస్ పూర్తయ్యేంత వరకు కూడా అక్కడే ఆ టోర్నమెంట్ జరిగే చోటే ఆటగాళ్ళందరూ ఉన్న చోటే వాళ్ళు నివాసం ఉండాలనమాట. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ రూల్స్ కూడా అటు కెప్టెన్‌కి, ఇటు సపోర్టింగ్ స్టాఫ్‌కి, హెడ్ కోచ్‌కి, సెలక్షన్ కమిటీకి, భారత జట్టుతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా. అంతేకాకుండా ఇంకొక రూల్ గూడా పెడదాం అనుకున్నారు. అదేంటి అంటే భారత జట్టు గనుక ఫర్ ఎగ్జాంపుల్
ఒక హోటల్‌లో ఉన్నప్పుడు వాళ్ళు మూవీస్‌కి సంబంధించిన రీల్స్, సోషల్ మీడియాకి సంబంధించినవి ఏమన్నా చెయ్యాలనుకుంటే అవి గూడా నిషేధం అని పెడదామనుకున్నారు. కాకపోతే ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎవ్వరు కూడా అడ్డు చెప్పడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి దాన్ని మినహాయింపు చేయటం జరిగిందనమాట. మొత్తానికైతే మాత్రం ఈ రకంగా ఆటగాళ్ళకి పూర్తి స్థాయి నిషేధాలు పెట్టారు. ఇది కేవలం టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కి లేదా వన్ డేకే కాదు. ఆఖరికి ఐపీఎల్‌కి కూడా ఇదే వర్తిస్తుందన్న విషయం స్పష్టమవుతుందని చెప్పేసి బీసీసీఐ చెప్పింది. అయితే బీసీసీఐ రూల్స్‌ని చూసి ఇంకొక పక్కన ఐసీసీఐ కూడా చాలా అంటే చాలా ఇన్‌స్పైర్ అయ్యి అన్ని దేశాలకి కూడా ఇటువంటి రూల్స్ పెడితే తప్ప ఆటగాళ్ళందరూ కూడా ట్రాక్ మీదకి రాదని, అందరూ ఖచ్చితంగా కలిసికట్టుగా ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే జాతీయ జట్టుగా ఆడుతున్నప్పుడు ఐకమత్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రావడం, గ్రూపులుగా విడిపోవడము, సెపరేట్‌గా రీల్స్ చేసుకోవటము, లేదంటే నాకు కుదరదని చెప్పేసి వెళ్లి అడ్వర్టైజ్‌మెంట్లు చేసుకోవటము, ఇక నుంచి కుదరదు అని చెప్పేసి బీసీసీఐ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందనమాట. ఏదేమైనప్పటికీ ఆటగాళ్ళకి ఇటువంటి డిసిప్లినరీ యాక్షన్స్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.